అందరికీ నమస్కారం. మొన్న 30x60 ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి ప్లాన్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ చూసిన తర్వాత కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా పెట్టమని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా ఇప్పుడు మేము ప్రజెంట్ చేస్తున్నాము. చూడండి, ఈస్ట్ ఫేస్ రోడ్ ఇది. దాని తర్వాత 2 feet 6 inch రోడ్ ఎఫెక్ట్ ఏరియా వదిలేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ రోడ్ వచ్చేసి 25 feet ఉంది కాబట్టి మినిమం గవర్నమెంట్ ప్రకారం 30 feet ఉండాలి. దానికంటే తక్కువ ఉంటే మన స్థలంలో నుంచి కొంత వదిలేసి మనం కట్టుకోవాల్సి వస్తుంది. దీని గురించి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, చూడగలరు. దాని తర్వాత 6 feet 6 inch అనేది స్టేర్ కేస్కి వదిలేయడం జరిగింది. 6 feetలలో మెట్లు రావడం జరుగుతుంది. 6 inches మెట్లకి కాంపౌండ్ వాల్కి గ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. వాస్తు ప్రకారం మెట్లు అనేటివి కాంపౌండ్ వాల్కి తాకకూడదు కాబట్టి 6 inches గ్యాప్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇది వచ్చేసి మెయిన్ డోర్. మనకు మెయిన్ డోరు తూర్పు ఈశాన్యంలో రావడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి అడిషనల్ డోర్ వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి డ్రాయింగ్ రూమ్ మనకు, అంటే పిల్లలు చదువుకోవడానికి, కంప్యూటర్ వాడడానికి, దాని తర్వాత ఎవరైనా వస్తే నేరుగా ఇంట్లో కాకుండా ముందు కూర్చోబెట్టుకోవడానికి ఈ డ్రాయింగ్ రూమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ డ్రాయింగ్ రూమ్ కూడా మనకు 10 feet 10.5 inches రావడం జరిగింది. మంచి సైజెస్తో రావడం జరిగింది. దాని తర్వాత మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి హాల్. మనకు హాల్ కూడా మంచి స్పేసియస్గా 18 feet 3 inches ఇంటూ 10 feet 16 inches రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టీవీని ఇవ్వడం జరిగింది. మనం దీన్ని బాగా నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు వీలుంటే పార్టీషన్ చేసుకోవచ్చు, లేదంటే ఆర్చ్ కట్టుకోవచ్చు. దాని తర్వాత ఇది వచ్చి డైనింగ్ హాల్. మనకు డైనింగ్ హాల్ కూడా మంచి నీట్గా మంచి సైజ్తో రావడం జరిగింది. సుమారు 19 x 11 feet 6 inches రావడం జరిగింది. ఇది డైనింగ్ టేబుల్ ఏరియా. దాని తర్వాత ఇప్పుడు కిచెన్కి వెళ్దాం. మనం కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు 10 x 8 feet 1.5 inches ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. తర్వాత పూజా రూమ్ కూడా 5 feet 3 feet పూజా రూమ్ రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ వాష్ ఏరియా. ఇది అంటే మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, తర్వాత మన గిన్నెలు అట్లాంటివి ఏమైనా పెద్ద పెద్ద ఉంటే బయట కడుక్కోవడానికి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కూడా 7 feet 4 feet వాష్ ఏరియా రావడం జరిగింది. దాని తర్వాత అన్నం తిన్న తర్వాత చేతి కట్టుకోవడానికి ఇక్కడ మనకు వాష్ బేసిన్ కూడా పాయింట్ ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు డ్రాయింగ్ రూమ్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది, హాల్ అయిపోయింది, డైనింగ్ హాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాము. మాస్టర్ బెడ్రూమ్ ఇది 13 feet 6 inches 11 feet 6 inches మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. పడుకునేటప్పుడు తల ఎక్కడ సైడ్ పెట్టుకోవాలి ఆ పాయింట్ కూడా మనం చూపించడం జరిగింది. దాని తర్వాత అల్మారా, సెల్ఫ్, కబోర్డ్ చేయించుకోవడానికి ఎక్కడ సైడ్ చేయించుకోవాలి, అల్మారా ఎక్కడ వస్తుంది, షెల్ఫ్స్ ఎక్కడ వస్తాయి, ఈ పాయింట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఆ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి 4 feet 6 feet 8 inches మంచి స్పేసియస్గా అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా 13 feet 6 inches 10 feet 16 inches చిల్డ్రన్ బెడ్రూమ్ రావడం జరిగింది. దీనికి కూడా సెల్ఫ్ పాయింట్ చూపించడం జరిగింది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ కూడా 4 feet 6 feet 8 inches వాష్రూమ్ రావడం జరిగింది మనకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ డోర్స్ కూడా బెడ్రూమ్ సంబంధించిన డోర్స్ కూడా డైరెక్ట్ హాల్లోకి ఓపెన్ కాకుండా సైడ్కి ఉన్నాయి మనకు. అంటే బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు హాల్లో కూర్చున్న వాళ్ళకి కనపడకుండా డోర్స్ అనేవి కూడా మనం అడ్జస్ట్ చేసి ఒక సైడ్కి ఇవ్వడం జరిగింది. ఇది లోపల సంబంధించిన ప్లాన్. ఇది కంప్లీట్గా ప్లాన్ అనేది ఫర్నిచర్ లేఅవుట్తో సహా కంప్లీట్గా నీట్గా మనం ఇవ్వడం జరిగింది. ప్రతి చూడొచ్చు మీరు. వాష్ బేసిన్ ఎక్కడ పెట్టుకోవాలి, సింక్ ఎక్కడ వస్తున్నది, దాని తర్వాత డైనింగ్ హాల్ ఎక్కడ వస్తున్నది, టీవీ యూనిట్, బెడ్ ఎక్కడ ఏ విధంగా వేసుకోవాలి, సెల్ఫ్ పాయింట్ అన్నీ కూడా ప్రతిదీ కూడా డ్రాయింగ్లో మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది కంప్లీట్గా వాస్తు ప్రకారం. ఇప్పుడు ఇది మిగతా ఫస్ట్ ఫ్లోర్ మన గ్రౌండ్ ఫ్లోర్లో డిస్కస్ చేసుకున్నాం. ఓపెన్ స్పేస్ ఎంత వదిలేయాలని చెప్పి చుట్టూ 1 feet 6 inches వదిలేసాము. ఇటు వచ్చేసి నార్త్కి వచ్చేసి 3 feet 6 inches వదిలేసాము. ఇక్కడ వాయువ్యంలో మన ఉత్తర వాయువ్యంలో కామన్ వాష్రూమ్ అనేది ఒకటి పాయింట్ అనేది చూపించడం జరిగింది. 3 feet 6 inches 6 feet కామన్ వాష్రూమ్ ఎవరైనా బయటి వాళ్ళు వచ్చిన యాక్సెస్ చేయడానికి కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ మెట్ల ముందు ఓపెన్ ప్లేస్ బాల్కనీ లాగా ఉంటుంది. ఇక్కడ చెట్లు అట్లాంటిది పెట్టుకొని ఈ యొక్క ప్లాన్ని మనము నీట్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇల్లు చూడడానికి చాలా బాగుంటుంది. 200 గదాలండి ఇది. అయితే క్లయింట్ రిక్వైర్మెంట్ కేవలం డబుల్ బెడ్రూమ్ అడిగారు కాబట్టి ఈ విధంగా ఇచ్చాము. ఒకవేళ వేరే వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ మాకు తెలిపితే వారి రిక్వైర్మెంట్ని బట్టి వాస్తు ప్రకారం వాళ్ళకి నచ్చినట్టు అందరూ మెచ్చినట్టు ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. కావున మీకు ఎవరికైనా
ప్లాన్ కావాల్సిన యెడల మమ్మల్ని సంప్రదించండి. డెఫినెట్లీ మంచిగా గృహ నిర్మాణానికి మంచి ప్లాన్ ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాము. మన వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇందులో పోస్ట్ చేయబడతాయి. థ్యాంక్ యూ.